శ్వేత అయితే రాజ్కి కాల్ చేస్తుంది. ఇక రాజ్ వాళ్ళ అత్తారింట్లో ఉండి ఇలా వచ్చామని చెప్తూ ఉంటాడు. ఇంతలో శ్వేత ఇలా అంటూ ఉంటుంది, అసలు కావ్య వాళ్ళ బావ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టుగా ఒకసారి నువ్వు ఆలోచించావా? వాళ్ళ బావ ఇక్కడికి ఏదైనా పని మీద వచ్చాడా, లేదా కావ్య పిలిస్తే వచ్చాడా, ఎందుకు వచ్చాడు అని చెప్పి శ్వేత అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు రాజు అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. అవును రాజ్, ఎందుకైనా మంచిది, నువ్వు కావ్య నీకే కావాలి, కావ్య నీకు సొంతం కావాలి అనుకుంటే ఇప్పుడే వెళ్ళి తేల్చుకో. వాళ్ళ బావ గతంలో తనను ప్రేమించానన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఆ ప్రేమను తీసుకుంటాడా ఏంటి అని చెప్పి శ్వేత అంటూ ఉంటుంది. ఆ మాటలు విని రాజు అయితే తన మనసులో లేనిపోల ఆలోచనలు కుదిరి సరే ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేసి కావ్యని వాళ్ళ బావని నిలదీసి అడగడానికి వెళ్తాడు. ఇంతలో అక్కడ కావ్య అలాగే వాళ్ళ బావయ్య అయితే అలా సరదాగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ గిల్లి కజ్జాలు అడుగుతూ ఉంటారు. అది చూసి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈరోజే తేల్చి పడేస్తాను ఏంటి వీళ్ళ సంగతి, వాళ్ళ భావన ఎలాగైనా సరే ఈరోజు ఇంట్లో నుండి వెళ్ళేలా చేస్తానని రాజు అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్